ఓం. 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 స్థిర సుఖమాసనం. నిటారుగా కూర్చోండి. రిలాక్స్డ్గా ఉండండి. మనసులోను శరీరంలోను ఏ కదలికలు లేవు. అహమస్మి. అహమస్మి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. లోష్ట అశ్మకాంచనాని సమాని యస్య సహ సమలోష్టాశ్మకాంచనః. మట్టి, రాయి, బంగారు అచేతనమైన వాటి యందు అన్నిటి యందు కూడా సమానత్వం కలిగి సమత్వం కలిగిన వాడు అంటూ చెప్పారు ఈనాడు. కించ అంతేకాక ఇంకా సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ముందు శ్లోకంలో సమ, లోష్ట, అశ్మ, కాంచనాలు మూడు చెప్పారు. సకల జడ వస్తువులు రాశి యందు ప్రపంచంలో ఎన్నో జడ పదార్థములు ఉన్నవి. జడ పదార్థములు అంటే అక్కడ చైతన్యం లేదా, అక్కడ సత్తు లేదా అని అడగకూడదు. అవి అన్ని చోట్ల ఉన్నాయి. సచ్చిత్తోనే అన్నీ వ్యాపించి ఉన్నాయి. కానీ అక్కడ సత్ తెలుస్తోంది అవి ఉన్నాయని. చిత్ అనేది అంటే అవి తెలుసుకునే శక్తి, ప్రతిబింబించే మాధ్యమము లోపించడం వలన అక్కడ చిత్ ఉన్నా కూడా తెలియరాదు. ఎలా అయితే రెండు బల్బులకు మధ్యన వైర్లో కరెంట్ ఉన్నా అక్కడ ఉన్నట్టు తెలియదు బయటకి, బల్బు ఉన్న చోట తెలుస్తుంది. అలా సో సచ్చిత్ అనేవి సర్వవ్యాపకము. నేను ఆ సర్వవ్యాపకమైనటువంటి సాక్షి చైతన్యము, ఆత్మను. నాకు శరీరము ఇంద్రియాలు ఉన్నాయి. నేను దేహేంద్రియ సంఘాతము. చైతన్యం కూడా వీళ్ళలాగే ఒక భాగము. ఆ చైతన్యం నాలో ఉన్నది, అందరిలో ఉన్నది ఒకటి అని తెలుసుకోవడం జ్ఞానం. దట్ మీన్స్ యు ఆర్ స్టిల్ ఇన్ ద దేహ భావ. విజ్ఞానం ఆ జ్ఞానము అనుభవంలోకి రావడము, ఆ చైతన్యము నేను. మొదట ఆయన అడిగామనుకోండి, నువ్వెవరు? ఐఎమ్ సో అండ్ సో అండ్ సో. ఆర్ యూ చైతన్య? ఎస్, ఐ హ్యావ్ చైతన్య. వాట్ అబౌట్ యువర్ నైబర్? యా, హీ ఈజ్ ఆల్సో సేమ్ చైతన్య. దట్ ఈస్ శాస్త్ర జ్ఞానం. ద సెకండ్ వన్, హూ ఆర్ యూ? అహమస్మి, అహం బ్రహ్మాస్మి, ఐ am the చైతన్య. Then what are your hand, this hand, leg, body and all this? Yeah, they are mine. They have the instrument status, just like my pets, my laptop, my table, my dress.
this body and also they belong to me. I take care of them. But I am Swarupa Atma. That is the Vijnana. Now here, Suhrit, Mitra, Hari, Udasina, Madhyastha, Dveshya, బంధుషు వీళ్ళందరి యందు సాధుషు సాధువుల యందు అపిచ పాపేషు పాపుల యందు అన్ని సప్తమిలో ఉంది, సప్తమి విభక్తిలో ఉన్నాయి. 8 చెప్పారు. సుహృత్, మిత్ర, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధు, సాధు, పాపి. అంటే 8 రకాలైనటువంటి వాళ్ళనే ఉన్నారు చేతనాలు. జడములైనవి ఇప్పుడు చేతన పురుషుల యందు కూడా, చేతన వస్తువుల యందు కూడా సమత్వం అని చెప్తున్నారు. 8 చెప్పారంటే దీస్ ఆర్ 8 డిఫరెంట్ టైప్స్, మెనీ టైప్స్. యూ కెన్ ఇమాజిన్ ఎనీ టైప్, ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. వాట్ ఈస్ సుహృత్? సుహృత్యాది శ్లోకార్థం ఏకం పదం. ఇవన్నీ వేర్వేరుగా చెప్పిన ఒక్క పదంగానే, సమస్త పదంగానే తీసుకోండి. సుహృత్ ఇది ప్రత్యుపకారం అనపేక్ష ఉపకర్త. స్వభావేన హిత ఆశంకీ అన్నమాట. స్వభావంగానే ప్రత్యుపకారాన్ని కోరకుండా నిస్వార్థంగా దేనికైనా నేనున్నాను అని వెళ్ళి సహాయం చేసేవారు సుహృత్. వాళ్ళు అడగక్కర్లేదు. ప్రత్యుపకారం అనపేక్ష ఉపకర్త ఇది సుహృత్. మిత్రం, స్నేహవాన్, ఇతను కూడా చాలా మంచివాడే, ఈమె కూడా చాలా మంచిదే. స్వభావేన హిత ఆశంకి సూత్రం అంటే సుహృత్ స్వభావంగానే సహాయం చేస్తారు. ఈయన స్నేహభావేన హిత ఆశంకి అంటే తనకు తెలిసిన వ్యక్తి అయితే స్నేహంగా ఉండి సహాయం చేస్తారు. దూరంగా ఉన్న వాళ్ళకి, తెలియని వాళ్ళకు ఏ విధమైనటువంటి సహాయం కోసం వెళ్ళడు. మొదట ఆయన అలా కాదు, తెలిసిన వారైనా తెలియని వారైనా సహాయం చేస్తాడు. దట్స్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ సుహృత్ అండ్ మిత్ర. మిత్రార్యుదాసీన మధ్యలో అరి అనే పదం ఉంది. మిత్రార్యుదాసీన, మిత్ర, అరి, ఉదాసీన, మిత్రార్యుదాసీన. హరి శత్రు అంటే ఏమిటి? ఆత్మజ్ఞానంలో ఉన్న వాళ్లకు శత్రువు అని ఉంటాడా? ఉండడు. వ్యవహారంగా శత్రువు అనుకునేవాడు మనలాంటి వాడు. వీడి శత్రువు, వీడి మిత్రువు, మిత్రుడు, వీడి సుహృత్తు అనేటటువంటి డిస్టింక్షన్ ఉంటుంది. మునిర్న వ్యామోహం భజతి. శత్రువైనా మిత్రువైనా ఆయన సుహృత్తైనా ఒకలాగే చూసుకుంటాడు, ఒకలాగే ప్రవర్తిస్తాడు అని చెప్తున్నారు. హరి సంధి ఇక్కడ పరోక్ష అప్రియ అంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు, పరోక్షంగా ఉన్న బాహ్య శత్రువులు. అంతేకాకుండా ముఖ్యమైన శత్రువులు ఎక్కడున్నారు? బయట ఎక్కడున్నారు? వాళ్ళు ఎవరు లేరు, లోపలే ఉన్నారు, మనసులోనే ఉన్నారు. మనసే అంతఃశత్రువు. ఆ శత్రువులు కూడా లేనివాడు. ఆ శత్రువుల యందు కూడా సమత్వం అంటే రాగద్వేషాదులు, కామక్రోధాదుల యందు ఏ విధమైన వైబ్రేషను లేనివాడు. హరి ఉదాసీన న్యూట్రల్,
మంచి చెడు, చెడు చెడు, అసలు ఏది పట్టించుకోడు. ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే, గొడవ అవుతూ ఉంటే వీళ్ళని సపోర్ట్ చేయడు, వాళ్ళని సపోర్ట్ చేయడు. సో దిస్ సెట్ ఆఫ్ పర్సన్ ఇస్ కాల్డ్ ది ఉదాసీన, న్యూట్రలీ డిస్పోజ్డ్. ఎందుకంటే వీళ్ళందరినీ చెప్తున్నారు, వీళ్ళు డిఫరెన్షియేట్ చేయడానికే. డిఫరెన్షియేట్ చెయ్యొద్దు అని చెప్పడానికి. అహం చైతన్య ఆత్మ, మమ దెర్ ఇస్ నో సుహృత్, మమ దెర్ ఇస్ నో మిత్ర, మమ దెర్ ఇస్ నో శత్రు, మమ దెర్ ఇస్ నో ఉదాసీన. ఆ నెగిటివ్లో సమబుద్ధి లాస్ట్లో వస్తుంది. ముందు డిఫరెన్సెస్ చెప్పి ఈ డిఫరెన్సెస్లో ఉండొద్దు అని చెప్తున్నారు. అహమస్మి, అహమస్మి, అహం బ్రహ్మాస్మి, మమ సుహృత్ నాస్తి, మమ మిత్రా నాస్తి, మమ హరి నాస్తి, మమ ఉదాసీన నాస్తి. ఎందుకు? నేను చైతన్యం. చైతన్యంలో డిఫరెన్సెస్ ఉండవు కదా. డిఫరెన్షియేషన్ లేనిదాన్నే చైతన్యం అంటారు. డిఫరెన్సెస్ ఉంటే అది సవిశేష జ్ఞానం అవుతుంది. డిఫరెన్సెస్ లేకపోతే నిర్విశేష జ్ఞానం అవుతుంది. దీన్ని జ్ఞాన విజ్ఞానాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. జ్ఞానం అంటే చక్కని శాస్త్ర పరిజ్ఞానం. విజ్ఞానం అంటే అనుభవయుక్తమైనటువంటి ఆ పరిజ్ఞానం. మధ్యస్థ అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ, he will go in between and try to convince both of them not to indulge in any fight. That is the Madhyastha, the mediator, the ambassador. ద్వేష్య, ద్వేష్యయోగ్యుడు ఎవడైనా ఉంటే వాడు ద్వేష్యుడు. మనకు ఉన్నారా లేరా? ఉంటుంది. రాగద్వేషాల్లో ఉన్నంత వరకు ఇది రాగము, ఇది ద్వేష్యము, ఇది ద్వేషించవలసినది, ఇది ప్రేమించవలసినది అనే డిఫరెన్స్ ఉంటుంది వ్యవహారంలో. జ్ఞాని లేక యోగి ఆ డిఫరెన్స్ లేదు. ద్వేష్య నాస్తి. బంధువు, బంధువు అంటే అందరికీ తెలుసు, రిలేటివ్. బధ్యతే ఇతి బంధు, అది జ్ఞాపం పెట్టుకోండి. బంధించేవారే బంధువులు. ఎవరు అతి దగ్గర బంధువులు? పిల్లలు, భార్య, ఇతర తోడబుట్టిన వాళ్ళు ఎట్సెట్రా. వీళ్ళందరూ మనను బంధిస్తారు. ఎక్కడ? రాగద్వేషాలనే ఉరుపాశములతో, గొప్ప పాశాలతో కట్టేస్తారు. అందుకనే వాళ్ళని బంధువు అన్నారు. ఈయన బంధుత్వంలో ఉన్నాడు. ఎందుకు? ఆయన రాగద్వేషాలనే పాశాలు లేవు. ఇంచేత బంధు నాస్తి. సాధుషు, సాధు అంటే మరి సుహృత్కి సాధుకి తేడా ఏమిటండి? సుహృత్ అంటే ఎవరైనా అడిగినా అడగకపోయినా హెల్ప్ చేసే ఆయన సుహృత్. సాధు అంటే ధార్మికమైనటువంటి పురుషుడు. సుహృత్ ఎప్పుడు సహాయం చేస్తారు? వాళ్ళకి అవసరం ఉంటే సహాయం చేస్తారు. సాధు ఈ విలువలన్నిటికీ విలువనిచ్చేటటువంటి పురుషుడు. సాధు ఆల్మోస్ట్ యోగి అనొచ్చు. అటువంటి వాళ్ళ యందు కూడా సమబుద్ధి. ఇంకొకడే ఉన్నాడు, పాపేషు. అంటే ఎవరైతే నెగిటివ్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళు. సాధు మీన్స్ ఏతేషు శాస్త్రానువర్తిషు ఈ సాధు. పాపేషు ప్రసిద్ధకారిషు, ప్రసిద్ధమైనటువంటి కర్మలను చేస్తున్నాడు, నిషేధమైన కర్మలను చేస్తున్నాడు. అలాంటి వాడు పాపి. ఓహో వీడు పాపి,
ఓహో ఈయన సాధువు, ఈయన సుహృతు, ఈయన మిత్రుడు అనేటటువంటి డిఫరెన్షియేషనే లేని వారు యోగి. యుక్త ఇత్యుచ్యతే యోగి సమ లోష్ట భస్మ కాంచనః. ఇక్కడ సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు స్వాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. అటువంటి సమబుద్ధి కలిగిన వారు వన్యగాంచును. విశిష్యతే వన్యకెక్కును, మిక్కిలి శ్రేష్ఠుడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఎలా అప్లై చేస్తాను నేను? ఒక ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇంకొక ఆయన చూస్తేనే మనకు నచ్చదు, ఎందుకంటే ఆయన వ్యక్తిగా ఒక విధమైనటువంటి ప్రవర్తన వలన మనకు నచ్చదు. ఇంకొక ఆయన కావాలని పాపకార్యాలు చేస్తున్నారు. ఇంకొక ఆయన ఒక మంచి స్వామీజీ, సాధువు, మంచివాడల్లో ఉన్నవాళ్ళు మంచివాడు. ఇంకొక ఆయన బాగా స్నేహితుడు. ఇలా రకరకాల అనుభవాలు, వ్యక్తులను మనము ఎదుర్కొంటున్నాము ఎక్కడ? మన వ్యవహారంలో. నేను ఎవరు? వ్యవహార అతీతుడను. ఏవో చిన్న చిన్న వ్యవహారాలు, భోజనం చేయడం, డ్రెస్ వేసుకోవడం, స్వాధ్యాయం, ప్రవచనం, చదువుకోవడం, బోధించడం. ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఆన్సర్ జాగ్రత్తగా మనకు అర్థమైంది వాళ్ళకి ప్రమాణంతో సహితంగా చెప్పడం. అంత తప్పి వ్యవహారాలు ఏం లేవు, ఉండాల్సిన పని లేదు. వాటిలోంచి విత్డ్రా అవ్వమనే కదా చెప్తున్నారు. చేత ఈ సమభావాన్ని వస్తువుల యందు ముందు శ్లోకంలో, మనుషుల యందు ఈ శ్లోకంలో పాటించిన వారు విశిష్యతే వర్ధిల్లును, వన్నెకెక్కును, విశిష్టుడు, మిక్కిలి శ్రేష్ఠుడు. 2 నిమిషాలు పూర్తిగా ఈ విధమైనటువంటి బిహేవియర్లో కండక్ట్ చేసుకోవడానికి ఒక రిజాల్వ్ తీసుకొని ఆచరణలో పెడతాం.
అహమస్మి. అహమస్మి. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఈ విధమైన సమబుద్ధి కలిగిన ఆయన వన్యగాంచును, మిక్కిలి శ్రేష్ఠుడు, యోగారూఢుల యందు ఉత్తముడు అని అర్థం. సమబుద్ధి అంటే ఏమిటండి? సమంగా చూడడం అంటే ఏమిటి? కళ్ళతో చూడడం, లేకపోతే వాళ్ళతో బిహేవ్ చేయడం. వాట్ ఈస్ సమబుద్ధి? వాట్ ఈస్ దట్ సమాధేర్? సమబుద్ధి మీన్స్ ఈక్వల్ వే ఆఫ్ mental composure. Means what? Two aspects. One is from the mind aspect, the other is from the Vedanta Paranga. వేదాంత పరంగా జ్ఞాని అందరినీ ఆత్మరూపంగా చూస్తారు. అంటే వాళ్ళ యొక్క స్వరూపాన్నే చూస్తారు. వాళ్ళలోనున్నటువంటి ఆకారాన్ని, వికారాలను, నామరూపాలను పట్టించుకోరు. వ్యక్తిత్వాలలో అనేక వ్యత్యాసాలు ఉంటాయి. నా వ్యక్తిత్వం ఒకలానున్నది వ్యవహారికంగా, ఇక్కడున్న వారి మిగతా వారి వ్యక్తిత్వం వేరుగానున్నది. ఈ వ్యక్తిత్వ వ్యత్యాసాలు అనాత్మ అయినటువంటి ఉపాధి ధర్మాలు. అవి ఆత్మధర్మాలు కావు. మన శరీరాల వల్ల ఏర్పడ్డాయి. ఈ మన శరీరాలకు అతీతంగాను అనుసూచ్యంగాను ఉన్న చైతన్యం నేను. నాకు ఈ వ్యక్తిత్వాలతో ఏం సంబంధం? వేదాంత పరంగా సర్వము చైతన్యమయము. ఇండివిడ్యువల్ నామరూపాస్ అండ్ దేర్ పర్సనాలిటీస్, ఐ హ్యావ్ నథింగ్ టు ట్రాన్సాక్ట్ విత్ దెమ్. వివేక చూడమణిలో నేర్చుకున్నాం ఒక అద్భుతమైన ఉదాహరణ. చందనం చెక్క ఉన్నది. ఆ చందనం చెక్క చందనం, ఆ మంచి చక్కని చందన వాసన పరిమళాన్ని గుబాళిస్తున్నది. కానీ కొంచెం రోజులు తీసి వాడలేదు. ఓ డబ్బాలో పడేసాం, ఎక్కడో పైన పడేసాం. ఓ 2 ఏళ్ళ తర్వాత చూస్తే దాని నిండా మురికి పేరుకుపోయింది. ఆ మురికి వల్ల కంపు కొడుతోంది. ఏదైతే స్వభావంగా పరిమళభరితమో అది కంపు కొడుతోంది. ఎందుకు? పైన ఒక పొర ఏర్పడింది. అయితే దాన్ని ఏం చేయాలి? పారేస్తాం ఆ చందనాన్ని? పారేయక్కర్లా. చక్కగా దాన్ని రబ్ చేసి ఆ పైనున్న పొరని, మలినపు పొరను తీసేస్తే లోపల ఉన్నటువంటి ఆ చందన పరిమళం ఎప్పుడూ ఉన్నదే. అది ప్రస్ఫుటమవుతోంది, బయటికి గుబాళిస్తోంది. అంటే ఈ చైతన్య ఆత్మ అయిన నా పైన అనేక మలినాలతో కూడినటువంటి పొరలు ఏర్పడి ఉన్నాయి. ఈ పొరలను తొలగించుకోవడమే ఆ పరిమళాన్ని, ఆత్మానుభవాన్ని పొందడం. ఈ పొరలు ఆ చందనానికి సంబంధించినవి కావు. ఈ పొరలు తాత్కాలికంగా ఏర్పడ్డాయి, వచ్చిపోతాయి. తీసేయాలంటే తీసేయచ్చు. ప్రయత్నపూర్వకంగా తొలగించుకొని ఆ పరిమళం ఉన్నటువంటి చందనంలాగా ఆత్మభావంలో ఉండడం. అంటే ఇదే చందనం కారణం వేరువేరు సబ్స్టెన్స్లో ముంచితే వేరువేరు వాసనలను ఇస్తుంది. ఆ పైన ఉన్న కోటింగ్ తీసేస్తాం, మళ్ళీ ఒరిజినల్ చైతన్యంలాగా ప్రకాశిస్తుంది. ఈ పైన కోటింగ్స్తో నాకేమి సంబంధం? ఏ డ్రెస్ వేసుకోనివ్వండి, ఎంత డబ్బు ఉండనివ్వండి, లేకపోనివ్వండి, చదువుకోనివ్వండి, చదువుకోపోనివ్వండి, వేరువేరు వ్యక్తిత్వాలు కలిగి ఉండనివ్వండి, స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు. చైతన్య రూపంగా నాకు ఏ విధమైనటువంటి వ్యత్యాసము తెలియుట లేదు. వెన్ యూ లుక్ ఎట్ ఆబ్జెక్ట్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్. సవిశేషంగా చూడడం లేదు. వెన్ యూ లుక్ ఎట్ పీపుల్ అండ్ ఎక్స్పీరియన్సెస్, నో డిస్క్రిమినేషన్. సవిశేషంగా చూడడం లేదు. నిర్విశేష చైతన్యమైన నాకు విశేషాలతో ఏమి పని?
మనం ఏం చేస్తున్నాం? అనారోగ్యకరంగా ఆ పైన మురికి పట్టిన చందనంలాగా రాగద్వేషాలతో ప్రవర్తిస్తున్నాము. ఇక మనస్సు పరంగా ఏమిటి సమత్వం? వేదాంత పరంగా ఇప్పుడు చెప్పుకున్నాం. రాగద్వేషాలకు అతీతంగా ఎప్పుడు ఎదుగుతాడు? రాగద్వేషాలు బంధకత్వం అంటే ఒక వస్తువు మీద, దాని మీద ఆధారపడడం రాగం. ఆ వస్తువు లేకపోతే బతకలేం. ఆ మనిషో వస్తువు. ద్వేషం ఉంటే ఆ వ్యక్తిని చూస్తే ఒళ్ళు కంపరం పుడుతూ ఉంటుంది. వాళ్ళ ఉనికిని కూడా భరించలేం. వాళ్ళు ఎక్కడో ఉన్నా కూడా మనకి ఇష్టం ఉండదు. అటువంటివన్నీ మానసికమైనటువంటివి. ఈ రాగద్వేషాలు మనసుకు సంబంధించినటువంటివి. ఒక వ్యక్తి వస్తే బాగుండని కోరుకుంటాం. ఇంకో వ్యక్తి ఎప్పుడు పోతాడా అని కోరుకుంటాం. ఎక్కడున్నాయి ఇవన్నీ? మనసులో ఉన్నాయి. నేను మనసు కాదు. మనసు నా యొక్క ఇన్స్ట్రుమెంటు. అహమస్మి. 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 దీనికే అంతరంగ సాధనలు, బహిరంగ సాధనలు చెప్పబడుతున్నాయి. ఇదే అధ్యాయంలో 10 నుంచి 15 వరకు ఉండేవి. ఈ అంతరంగ బహిరంగ సాధనల గురించి చెప్తారు. అవి ఆల్రెడీ మనం నిధిధ్యాసన చేసి ఉన్నాం. మొదటి నుంచి 1 నుంచి 60 ఉన్న ధ్యానాలలో అవి చాలా వరకు చెప్పుకున్నాం. అహమస్మి. 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 సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు స్వాసాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. భౌత వేదాంత పరంగాను మానసిక పరంగాను కూడా అటువంటి సమబుద్ధి కలిగి ఉన్నవారు వన్యకెక్కిన వారు, ఉత్తమోత్తములు, విశిష్టమైన వారు. ఆ స్థానమే నా చైతన్య స్థానం. అహం చైతన్యోస్మి. అహం చైతన్యోస్మి. ఇక ఏది నేను కాదు. అహమస్మి. 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 అహం బ్రహ్మాస్మి. బ్రహ్మైవాహం న సంశయః. కేవల అద్వయ బ్రహ్మ అహం. చిదానందరూపోహం. శివోహం. శివః కేవలోహం. తదేకోవశిష్టः శివः కేవలోహం. ఆనందోహం. చిదోహం. సదోహం. ఆత్మైవాహం. అహమేవాహం. 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 సోహం. 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 స్వస్తి.